ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. వ్యక్తిగత అంశాలపై నిరాధార ప్రచారం చేస్తున్నారని, నిజంగా ధైర్యం ఉంటే ఆధారాలతో బయటపెట్టాలని సవాల్ విసిరారు. వట్టిగానే కథనాలు చేసి రాక్షస ఆనందం పొందితే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఆధారాలు లేకుండా కుట్రపూరితంగా కథనాలు వేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే విధంగా, బదనాం చేసే విధంగా ఆలోచన చేస్తూ స్వేచ్ఛను హరిస్తూ వ్యక్తిగతమైనటువంటి అంశాల పట్ల మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అంత ధైర్యం ఉంటే ఆధారాలతో బయట పెట్టాలి. అట్లా కాకుండా వట్టిగానే ఒక కథనం చేసి దాన్ని మార్కెట్ చేసి వాళ్ళు ఏదో రాక్షసానందం పొందితే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. దాని మీద ముసలి కన్నీరు గారుస్తున్న వారందరినీ అడుగుతూ ఉన్నా, మీ కుటుంబాలకో లేదా రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళా అధికారులకో లేదా జర్నలిస్టులకో సంబంధించి ఎక్కడైనా అటువంటి అపవాదం మోపి వాళ్ళని అవమానపరిచి వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగి వారికి సంబంధించినటువంటి కీర్తిని, వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల లోపల నష్టం కలిగజేస్తే చట్టం చూస్తూ ఊరుకుంటుందని ఎట్లా అనుకుంటారు? తప్ప